చేసుకుంటాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామను కనపరుచుకున్నారు. వందనాలు. ఈ సమయంలో తండ్రి చదవబడిన వాక్యాలు దేవుని కలుగ చేయండి. మీ సందర్భ గురించి ఈ ప్రాంత ప్రజలందరితోనూ మాతోనూ మీ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన కాలనీ వాసులారా, మీరందరూ కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు అనేకమైన పాటలు పాడుతూ వచ్చాము. కారణం ఏంటంటే డిసెంబర్ మాసము సమీపించింది, అనగా ప్రవేశించింది, అనగా యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన దినమే మరి క్రిస్మస్. డిసెంబర్ 25కి మనం చూస్తాం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నరావతారిగా ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి ఈ పర్వదినమే క్రిస్మస్ గా మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి మరి బైబిల్ గురించినటువంటి మూడు భాషల్లో పాడాము. ఎందుకంటే మాకు 3 భాషలు వచ్చి కాబట్టి. కానీ ప్రపంచంలో మా చేతిలో నుండి బైబిల్ ప్రపంచంలో 3000 అధికారికమైన భాషల్లో ప్రింట్ అయింది. తెలుగు, హిందీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ్ ఇలా పోల్చామంటే అనేకమైన వేల భాషల్లో ప్రింట్ అయింది. కారణం ఏంటంటే ఇది యావత్ మానవాళికి సంబంధించిన గ్రంథం కాబట్టి ఇది అన్ని భాషల్లో అందరికీ వెళ్ళాలి కాబట్టి ఆ రీతిగా అనేకమైన భాషల్లో ప్రింట్ అయింది. ఇన్ని భాషలో ప్రింట్ అయిన గ్రంథము ప్రపంచంలో బైబిల్ తప్ప మరే గ్రంథం లేదని ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక మహాభక్తుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ బైబిల్ ప్రపంచానికి అందించాలని మరి ప్రింటింగ్ ప్రెస్ ముద్ర యంత్రాన్ని 700 సంవత్సరాలు శ్రమించి కనుగొన్నాడు. ఆ రీతిగా మరి తొలిసారిగా ప్రింట్ అయిన గ్రంథం కూడా దాని మీద బైబిలే. కాబట్టి బైబిల్ అనేది చాలా మందికి ఇది క్రైస్తవ మత గ్రంథము అనేటువంటి అభిప్రాయాలు, అపోహలు చాలా మందికి ఉంటున్నాయి. కాబట్టి బైబిల్ ఎక్కడ కూడా క్రైస్తవ మతం అనే పేరు ఎక్కడ రాయబడలేదు. కాబట్టి ఇది క్రైస్తవ విశ్వాసము మార్గం అని ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం గురించి ఒక మాట చెప్పాలంటే ఇది దేవుడు మానవునికి ప్రేమించి రాసిన ఒక ప్రేమ లేఖ, ఒక లవ్ లెటర్. దీంట్లో దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించును అని మాట రాయబడింది. కాబట్టి ఈ రాత్రి ఆ దేవుని ప్రేమను తెలియచేయాలని మీకు కోరుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సత్యవేద గ్రంథాన్ని తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలు పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ కూడిక సందర్భంగా కొన్ని వాక్యాలు మీకు చదవాలని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి రాయబడిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము ఇలా రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి మనం చదువుదాం. చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం గమనించామంటే ఈ రాత్రి క్రిస్మస్ అనేటువంటి పండుగ ఇది చిన్న పండుగ కాదండి, చాలా పెద్ద పండుగ. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క జన్మదినం, యేసు ప్రభు వారి పుట్టిన సందర్భాన్ని ఎంతమంది జరుపుకుంటున్నారు చూడండి. మన ఇంట్లో పుట్టినరోజు అనుకోండి, మన తల్లిదండ్రులకు సంతోషం, బంధువులకు సంతోషం. లేకుంటే ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు అంటే ఆ మండలం అంతా సంతోషం ఉండదు. ఒక కలెక్టర్ పుట్టినరోజు అంటే బహుశా జిల్లా అంతా సంతోషం ఉండొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు అంటే రాష్ట్రం అంతా ఆయన బ్యానర్లు ఉంటాయి శుభాకాంక్షలతో. ఒక దేశ ప్రధాని పుట్టినరోజు అంటే దేశమంతటా బహుశా ఆయన బ్యానర్లు ఉండవచ్చు. కానీ యేసు యొక్క జన్మదినము ఎంతమంది జరుపుకుంటారు తెలుసా? ప్రపంచంలో 280 దేశాలు ఉన్నాయి దాదాపుగా. దాంట్లో 200 కంటే అధికమైన దేశాల్లో ఇలాంటి కోడికలు వేడుకలు జరుగుతున్నాయి. కానీ ఒక్కరి జన్మదినము ఇన్ని దేశాలు జరుగుతుందంటే ఇది చిన్న పండుగ ఎలాగవుతుంది? కాబట్టి క్రిస్మస్ అనేది ఒక మహా పండుగ ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. ఒక్కరి జన్మ, యేసు యొక్క జన్మ ప్రపంచంలో 200 కంటే అధికమైన దేశాలు జరుపుకుంటున్నారు ఈ క్రిస్మస్ వేడుకలు. కాబట్టి ఇది చాలా పెద్ద పండుగ అనే విషయము ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాం. రెండవ సంగతి, క్రిస్మస్ అనేది ఇక్కడ రాయబడింది మత్తయి సువార్త 2వ అధ్యాయం 10లో రాయబడింది.
వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై అని మనం చూస్తాం. క్రిస్మస్ అనేది ఆనందం కాదంట, అత్యానందము. అందరూ చెప్పండి, క్రిస్మస్ ఏంటంట? అత్యానందం. చూడండి ఎంత సంతోషం. డిసెంబర్ నెల రాగానే, డిసెంబర్ నెల కాదు, యేసుని నమ్మిన తర్వాత అంతే సంతోషం ఎవడు తీసివేయలేదు. కాబట్టి ఈ యొక్క ఆనందం ఎలాంటిదంటే అత్యానందము. ఆనందం వేరే, అత్యానందం వేరే. కాబట్టి సాయంకాలాన్ని కూల్ చేసి పని చేస్తే జీతం వస్తే ఎంతో ఆనందపడతాం. కానీ 10 లక్షలు లాటరీ వచ్చిందంటే అదేం ఆనందం? అత్యానందం. 10 లక్షలు వచ్చింది ఎలా ఉంటుంది? కాబట్టి చూసారా, కాబట్టి ఈ యొక్క సంతోషం కూడా ఇది ఆనందం కాదంట. రెండోది ఏంటి? అత్యానందము క్రిస్మస్ అనేది. మూడోది క్రిస్మస్ అనేది లోకాసువార్త 2:10 మనం చదివాము. ఇది సంతోషం కాదంట. ఎలాంటి సంతోషం అంటే ఇది మహా సంతోషము. చూసారా, కాబట్టి సంతోషం వేరే, మహా సంతోషం వేరే. కాబట్టి రాత్రి యేసు యొక్క జన్మ కనుక ఇది చిన్న సంతోషం కాదు, మహా సంతోషం అని ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 3 విషయాలు చెప్పి, మొదటి క్రిస్మస్ అనేది ఇది చిన్న పండుగ కాదు, చాలా పెద్ద పండుగ, మహా పండుగ. రెండోది క్రిస్మస్ అనేది ఆనందము కాదు, మహా అత్యానందము. మూడోది క్రిస్మస్ అనేది సంతోషం కాదు, మహా సంతోషం. నాలుగోది క్రిస్మస్ అనేది చూడండి, ఇది చిన్న వార్త కాదు. ఎలాంటి వార్త అంటే అది శుభవార్త. అందరూ చెప్పండి, ఏ వార్త అంటే ఇది? శుభవార్త, శుభవర్తమానం. కనుక చిన్న వార్త కాదు, ఎన్నో వార్తలు మనకు ఉంటాయి. కానీ ఈ రాత్రి మేము మీకు తెలియజేసేటువంటి వార్త ఏంటంటే ఇది మహాశుభవార్త. కానీ ఇప్పుడు క్రిస్మస్ రాగానే చెన్నై మాల్, సౌత్ ఇండియా మాల్లో శుభవార్త అని చెప్పేసి ఎదురుకి పెడతారు. 1 కొంటే 2 ఉచితం. కనుక ఇది శుభవార్త. ఈ పలానా షాప్కి వెళ్ళి భలే ఉన్నాయి వస్త్రాలు, కనుక వాటికి ఉండే పోండి అని వందలు చెప్తా ఉంటారు. కాబట్టి అది శుభవార్త అనుకుంటాం. కనుక పిల్లరా, ఈ లోపల ఇది వస్త్రాలు నశించిపోయేటువంటి, కనుక అది శుభవార్తే కావచ్చు, కానీ కొద్దిగా డబ్బులు తగ్గినందుకు. కానీ ఇది అలాంటి వార్త కాదు ఇది. కనుక ఏంటి శుభవార్త అంటే దేవాది దేవుడి భూలోకంలో జన్మించాడు, మన పాపాన్ని తీసివేయడం కోసము, మన శిక్ష భరించడానికి ఆయన లోకాన్ని దిగి వచ్చాడు. కాబట్టి ఇది గొప్ప శుభవార్త. మనకు శిక్ష లేదు, యేసుని నమ్మిన వారికి శిక్ష లేదు. కాబట్టి ఇది గొప్ప శుభవార్తని తెలియజేస్తున్నాం. 3వ సంగతి. ఇది 4వ సంగతి. 5వది ఆఖరిది, క్రిస్మస్ అనేది కొందరికి క్రైస్తవులకు మాత్రమే కాదండి. క్రిస్మస్ అని కానీ ఏదో క్రైస్తవుల పండుగ కాబట్టి వారికి అనుకుంటున్నారు. కానీ బైబిల్ రాయబడింది ఇక్కడ చూడండి, ఎవరికంటే ఇది? ప్రజలందరికీ కలుగబోవు. కాబట్టి ఎవరికంటే ఇది? ప్రజలందరికంటే, ఆ భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా. అందుకే అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 36లో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రిస్మస్ అనేది కొందరికి కాదు, మానవులందరికీ రాత్రి తెలియజేస్తా ఉన్నాను. కానీ క్రిస్మస్ అంటే 5 సంగతులు చేసి, మొదటిది ఇది చిన్న పండుగ కాదు, మహా పండుగ. రెండవది ఆనందము కాదు, అత్యానందము. 3వ మాట తెలియజేసాము, ఇది సంతోషము కాదు, మహా సంతోషము. 4వది ఇది చిన్న వార్త కాదు, ఇది శుభవార్త, మహా పెద్ద వార్త, శుభవార్త. 5వది ఆఖరిది క్రిస్మస్ అంటే ఇది క్రైస్తవులకి కొందరికి మాత్రమే కాదు, భూలోకంలో ఉన్న ప్రజలందరికీ. ఏంటి ఇంతకీ వార్త? ఏంటి క్రిస్మస్ వార్త అనేది ఈ రాత్రి మీకు తెలియజేస్తాం. ఏంటి వార్త అంటే చూడండి, కీర్తన 147, 147వ కీర్తన 147. ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే బయట పంపిస్తాం. కీర్తన 147 5వ వచనం. కీర్తన 147వ కీర్తన 5వ వచనం మనం చదువుదాం. 147:5. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. 4వ వచనం కూడా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు ఆయన పెట్టుచున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. యేసు ఎలాంటి వాడు అంటే గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించాడంట. కాబట్టి నక్షత్రాల సంఖ్య. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే నక్షత్రాల సంఖ్య అంటే ఎన్ని నక్షత్రాలు ఉంటాయి చెప్పండి. నక్షత్రాల సంఖ్య ఎవరైనా చెప్పగలరా? ఏ శాస్త్రవేత్తనైనా ఖగోళ శాస్త్రం అడిగామనుకోండి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే వాళ్ళు తల పట్టుకుంటారు. అందుకే మనకి పేపర్లో వార్త వస్తుంది, కొత్త నక్షత్రాన్ని కనుగొన్నాం, కొత్త గ్రహాన్ని కనుగొన్నాం అని చెప్పి శాస్త్రవేత్తలు పేపర్లు వేస్తుంటారు. అంటే అర్థం ఏంటి? నక్షత్రాల సంఖ్య ఎంతో ఏ ఖగోళ శాస్త్రవేత్తకు కూడా తెలియదు. కానీ యేసువారు ఎలాంటి వాడంటే నక్షత్రాల సంఖ్య పెట్టాడు. అబ్రహాము అన్నాడు, అబ్రహాము బాధపడుతుంటే పిల్లలు లేకుండా
అబ్రహామా బయటికి రా అని చెప్పేసి బయటికి పిలిచి, అదిగో ఆకాశం వైపు చూడు, ఏమో నక్షత్రం లెక్క పెట్టు, 1 2 3 ప్రభా నేను లెక్క పెట్టలేను, ఎంత విస్తారమైన సంతానం నీకు ఇస్తాను నక్షత్రాల వలె. కాబట్టి రాత్రి ఈ దేవుడు ఎవరంటే నక్షత్రాలు కలిగజేస్తున్న దేవుడు. అసలు ఒక నక్షత్రం సంగతి మనం తెలుసుకోలేదు. ఆ నెల్లూరులో శ్రీహరికోట అని చెప్పేసి ఒక సతీష్ అంతరిక్ష కేంద్రం ఒకటి ఉంది కనుక ఈ ఖగోళానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అక్కడ పరీక్షలు చేస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట అనే స్థలంలో ఈ కేంద్రం ఉంది. ఒకసారి ఒక దైవ సేవకుడు వెళ్ళాడు. ఆ లోపల ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఈ యొక్క ఆకాశం నక్షత్రాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆయన దీని గురించి చెప్తారన్నమాట అంటే ఆయన అన్నాడు, సార్ దీని గురించి మేము చెప్పామంటే మీకు తిక్కబడుతుంది, మీకు అటు అర్థం కాదు అని చెప్పేసి, ఈ నక్షత్రాలు ఆకాశము సూర్యుడు చంద్రుడు విడిగి మీకు తెలియాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తామని చెప్పేసి ఒక 100 కేజీల బ్యాగ్ తీసుకున్నాడంట శాస్త్రవేత్త. ఎన్ని కేజీల బ్యాగ్ చెప్పండి? 100 కేజీల బ్యాగ్. ఆ బ్యాగ్ లో ఒక చిన్న బీప్ కింద చేశాడు. ఈ 100 కేజీల బ్యాగ్ ఏంటంటే ఆకాశం అన్నట్టు. 100 కేజీల బ్యాగ్ ఏంటంట ఆకాశం అన్నాడు. ఆ చిన్న బీప్ కింద ఏంటంటే భూమి అన్నాడు. భూమి ఎంత ఉందంట? ఒక చిన్న బీపీ కింద. ఆకాశంలో గోని సంచి అయితే 100 కేజీలు, దాంట్లో ఒక చిన్న ఆ బీపీ కింద అంటే భూమి అన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఖండాలంట? 5 మహాసముద్రాలు ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు 7 ఖండాలను దేంట్లో చూడాలి? ఇప్పుడు మనము దేంట్లో? బీపీ కింద చూడాలి. అంటే ఇప్పుడు బీపీ కింద 7 ముక్కలు చేయాలన్నమాట. ఆ 7 ముక్కలు చేస్తే ఒక ఖండం ఏంటంటే ఆసియా ఖండం, మనం ఉన్నటువంటి ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండంలో మళ్ళీ భారతదేశం రావాలంటే మళ్ళీ ఒక ముక్క చేయాలి. ఆ ముక్క అయితే భారతదేశం వచ్చేది. మళ్ళీ ఆ భారతదేశం వచ్చిన ముక్కను మరొక ముక్క చేసామనుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చేది. ఆ ముక్కను మరొక ముక్క చేసామనుకోండి రంగారెడ్డి జిల్లా వచ్చేది. దాన్ని మరొక ముక్క చేసామనుకోండి సరూర్నగర్ మండలం వచ్చేది. దాన్ని మొక్క చేసామనుకోండి ఇది మన్సూరాబాద్ విలేజ్ వచ్చేది. దాన్ని మొక్క చేసామనుకోండి భరత్ నగర్ వచ్చేది. దాన్ని ఇంకో మొక్క చేసామనుకోండి భరత్ నగర్ లో కనుక స్వామి గారి ఇల్లు వచ్చింది అనమాట. ఈ స్వామి గారి ఇంట్లో ఇంకో మొక్క చేసామనుకోండి నువ్వు నేను ఉండాలి. ఇవన్నీ ఎన్ని మొక్కల్లో? బియ్యపు గింజలో 7 మొక్కలు చేసి ఒక మొక్కలో ఆసియా ఖండము, భారతదేశము, తెలంగాణ రాష్ట్రంలో దాని తర్వాత సరూర్నగర్ మండలము, మన్సూరాబాద్ విలేజ్, దాంట్లో భరత్ నగర్, దాంట్లో స్వామి గారు, దాంట్లో నువ్వు నేను కూర్చున్నాం. అసలు మనకు కనపడతామా? ఆలోచించండి. కనుక ఎంత గొప్ప దేవుడేనా. కాబట్టి ఇలాంటి దేవుడిలో దిగి వచ్చింది, సామాన్యమైన వాడు కాదు. అందుకే దేవుని దృష్టి మనం ఎట్లా ఉన్నామంటే చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. మనం గమనించామంటే 17వ వచనం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 17వ వచనం. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండను, ఆయన దృష్టికి అవి అభావము గాను శూన్యము గాను ఎంచబడును. దేవుని దృష్టి అంటే అసలు మనుషులు ఎట్లా ఉన్నారంట? లేనట్టుగా ఉన్నారంట. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నథింగ్ అన్నట్టు. అసలు దేవునికి మానవుడు కనబడటం లేదు. అంటే మానవుడు ఎట్లాంటి వాడు అంటే ధూళి లాంటి వాడు. పై వచ్చిన చూడండి ఎట్లా ఉన్నారంట? 15వ వచనం, జనములు చేత నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. చూడండి మనిషి యొక్క జీవితం ఎట్లా ఉందంటే దేవుని దృష్టిలో ధూళి వంటిదంట. ఎలాంటిదంట? ధూళి అంటే మనం పొద్దున్నే ఇల్లు శుభ్రం చేస్తా ఉంటే ఆ సూర్యకిరణాలు పడతా ఉంటే దాంట్లో సన్నగా మన కణాలు కనపడతా ఉంటాయి. కానీ అదేంటి? ధూళి. అట్లా ఉన్నాంట. ఉప్పు అంటే ఎగిరిపోతా ఉన్నాం. అది మానవ జీవితం. చూసారా ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ లోకంలో మనిషి ఎట్లా ఉన్నాడు? కనుక ఒక ధూళి వంటి వాడు. అందుకే 8వ కీర్తన ఏమంటాడు? నీ మనిషిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన ఏర్పాటు, ఆయన కలిగిన సూర్యచంద్ర నక్షత్రాలు చూసినప్పుడు చూడ కీర్తన 8, ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవుడు సామాన్యమైన కాదు. 8వ కీర్తన 8, 8వ కీర్తన నేనే చదువుతాను. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటి నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగదించుకుని వారిని మాన్పేటికై నీ విరోధులను బట్టి బాలులకి చంటిపిల్లలకి స్తుతి మూలమున నీ యొక్క దుర్గమును స్థాపించి ఉన్నావు. నీవు కలుగు చేసిన నీ చేతి పని నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్ర దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. ఆలోచించండి, ఆ సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశ నక్షత్రాలు చూసినప్పుడు అంత గొప్ప దేవుడు ఒక సామాన్యమైన మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? దుమ్ము వంటి వాడు. ఇంతలో అంతలో మాయమైపోయే
ఆవిరి వంటి వాడు, కాబట్టి నీటి మీద బుడగ వంటి వాడు. ఇలాంటి మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఆయన ఆకాశ నక్షత్రాలకు ఏం పెట్టాడంట? పేర్లు పెట్టాడు, సంఖ్య పెట్టాడు. వెళ్ళింది ప్రభు ఎన్ని నక్షత్రాల సంఖ్య అంటే ఆయన చెప్తాడు. చూడండి, మనకు కూడా ఒక్కొక్కడు ఇసుకించి లెక్క పెట్టగలరు ఎవరైనా? జీవితకాలం లెక్క పెట్టలేదు ఒక్కొక్కడు ఇసుక. కానీ దేవుడు ఎలాంటి వాడు? నక్షత్రాలు అన్నిటికీ ఆయన పేర్లు పెట్టిన వాడు. ఈ పిల్లలు రాత్రి ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆకాశ నక్షత్రములకు ఆయన పేర్లు పెట్టిన వాడు. అంత మాత్రమే కాదు, ఎన్ని నక్షత్రాలు కనుక ఆకాశంలో చూసామంటే ఆశ్చర్యపోతాం. మొట్టమొదటిగా చంద్రమండలం అడిగి పెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అటువంటి ఒక వ్యోమగా మొట్టమొదటి తొలిసారిగా చంద్రమండలం అడిగి పెట్టాడు. ఆయన అడిగిపెట్టి వచ్చిన తర్వాత ఆయన విజయవాడ పిలిచారు. విజయవాడ గ్రౌండ్స్ లో 100 మంది పిలిచారు. ఆయన పిలిచినప్పుడు కొన్ని వేల మంది ఆ మీటింగ్ హాజరయ్యారు. దాంట్లో అంత శాస్త్రవేత్తలే కనుక ఈ ప్రొఫెసర్స్ అందరూ కూడా చేరారు. ఏం చెప్తాడు ఎందుకంటే మొట్టమొదటిసారి వెళ్ళిచ్చాడు చంద్రమండలం మీదకి. కాబట్టి మొదటిసారి అమెరికా పోయి ఇచ్చారంటే వాళ్ళు చుట్టూ చేరుకుంటారు. మొదటిసారి ఎరుసలేం పోయి ఇచ్చారంటే వాళ్ళు చుట్టూ చేరుకుంటారు. ఏం చూసామని చెప్పి ఆ రీతిగా ఇది ఎరుసలేం కాదు, అమెరికా కాదు, ఏకంగా ఏంటంట చంద్రమండలమే. పైకి వెళ్ళొచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఆయన పెద్ద మీటింగ్ పెడితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చంద్రమండలంకి వెళ్ళిన తర్వాత 8వ కీర్తన చదివాను, 19వ కీర్తన చదివాను. దేవుడు ఆకాశమును నక్షత్రములను కానీ సూర్యుని చంద్రుని ఇవన్నీ కలిగించాను, దేవుడు స్తుతించాను. అవన్నీ చూసిన విశ్వాన్ని కనుక నాకు ఆ పైకి పోవడం ఆశ్చర్యం అనిపించలేదు. కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కలిగేసిన దేవుడు ఒక సామాన్యమైన మానవుడికి భూలోకంలో జన్మించడము నాకు మహా అద్భుతం అన్నాడు. శాస్త్రవేత్తలందరూ కూడా తలలు పట్టుకున్నారు. అవునా కానీ ఏం చెప్తాడని చెప్తా ఉంటే ఆయన అన్నాడు, నేను చంద్రమండలానికి అద్భుతం ఏమీ కాదు, కానీ అవన్నీ కలిసిన దేవుడు ఒక సామాన్యమైన మనిషిగా ఈ భూలోకానికి దిగి రావటము మహా అద్భుతం అన్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. భూలోకానికి దిగి వచ్చిన దేవుడు ఎలాంటి వాడు? యెషయా గ్రంథము ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన సామాన్యమైన వాడు కాదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములు కొలు చూచిన వాడెవడు? భూమిలోని మన్ను వలపాత్రలు ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను చూచిన వాడెవడు? ఈ దేవుడు ఎలాంటి వాడంటే 5 విషయాలు రాయబడి దేవుని గురించి. మొదటిది, తన పొడి సీటులో జలములు కొలిసిన వాడెవడు? చూడండి, నేను చెప్పాను 7 ఖండాలు 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఇప్పుడు 5 మహాసముద్రాలు మనం గమనించామంటే భూలోకం అంతా ఎట్లా ఉందంటే భూమి నా చెప్పాక భూమి ఎంత సైజులో ఉంది? బియ్యపు కింద అంత ఉందన్నమాట. ఇప్పుడు బియ్యపు కింద అంత భూమి ఎంత ఉందంటే 29% పర్సెంటేజ్లో 29% భూమి ఉంది. 71% అంత ఏమని చెప్పండి? నీరు ఉంది. చెప్పండి ఏంటంటే 71% కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? మీ మనం వచ్చేది లేదు, మీ మనం చూడాలి. మళ్ళీ కూర్చోండి, ఎక్కడ స్థలంలో కూర్చోండి. కాబట్టి 29% భూమి ఉంది, 71% ఏముంది? నీరు ఉంది. చూడండి, ఇప్పుడు ఈ 71% మహాసముద్రంలో నీటి అంత దేవుడు అంట తన పుడిసిట్లో తన దోసిట్లో పట్టాడు. చెప్పండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈశ్వర వారు ఈ మహాసముద్రం నీరంతా దేంట్లో పట్టాడంట? తన పొడిసిట్లో దోసిట్లో పట్టాడంటే ఆయన చెయ్యి ఎంత పెద్ద ఉండాలి. ఈ రాత్రి ఊహించండి, భూలోక దిగి వచ్చే దేవుడు ఈయన సామాన్యమైన వాడు కాడు. కాబట్టి ఈయన 5 మహాసముద్రాల నీటిని తన పొడిసిట్లో దోసిట్లో పట్టిన వాడు. 2వ మాట రాయబడింది ఆయన గురించి 12వ వచనంలోనే, జానతో ఆకాశములు కొల చూచిన వాడు ఎవడు? ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆకాశం అంతా ఎట్లా కొలిచాడు? దేవుడు జానతో కొలిచాడు. చూడండి, ఇప్పుడు ఆయన జానే ఆకాశాన్ని కొలిసిందంటే ఆ దేవుడు ఎంత పెద్ద దేవుడు అయి ఉండాలి. అలాంటి దేవుడు దిగి వచ్చింది. ఈయన సామాన్యమైన కాదు, జానతో ఆకాశాన్ని కొలిసిన వాడు. తర్వాత 3వ మాట రాయబడింది దాని గురించి, ఆ భూమిలోని మన్ను పొలపాత్రలో ఉంచిన వాడెవడు? కనుక ఇంత చెప్పే భూమి ఎంత పర్సెంట్ ఉంది? 29%. ఈ భూమి అంతా దేవుడు ఒక పాత్రలో పెట్టాడంట. మనం వండాం కదా అన్నము, ఒక పాత్రలో పెట్టాను చూడండి. అట్లాగా దేవుడు భూమి అంతట్లో పాత్రలు పెట్టాడంటే వామ్మో, దేవుని యొక్క హస్తాలు ఎంత పెద్దవి ఉండాలి. అంత మాత్రమే కదా అని రాయబడిన మాట. 4వ మాట, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? పర్వతాలు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఈ పర్వతాలన్నీ దేవుడు అంటాం త్రాసులో పెట్టి తూయటం అంటే ఆంధ్ర భాషలో తూయటము,
తెలంగాణ భాషలో జోగటం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పర్వతాలను ఎందుకు చేస్తాడు దేవుడు? ఒక చేతితో బట్టి ఇలా పర్వతాలన్నీ ఒక దగ్గర పెట్టి ఆయన జోగుతున్నాడంటే ఆయన చెయ్యి ఎంత బలమైన ఉండాలి. ఆయన ఎంత మాత్రమే కాదు, 5వ మాట రాయబడింది, తూనిల చేత కొండలను తూచిన వాడు. కొండలు ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు ఇప్పుడు దాకా ప్రపంచంలో. ఈ కొండలన్నీ ఒక తక్కెట్లో పెట్టి ఆయన జోగుతున్నాడంటే, తోస్తున్నాడంటే ఆయన చెయ్యి ఎంత బలమైన హస్తాలు. కానీ ఈ రాత్రి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడు సామాన్యమైన వాడు. అందుకే భూలోకంలో దేవునికి ఎవరు ఇల్లు కట్టలేడు. బైబిల్లో ఆయన సొలొమోను మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు ఏమని? మొదటి రాజులు 8వ అధ్యాయం చూడు. మొదటి రాజులు 8వ అధ్యాయం అంటాడు, దేవుణ్ణి మనము ఒక ఇంట్లో పెట్టలేము, ఒక దేవాలయంలో దీంట్లో ఉండంటే ఆయన సరిపోదు దేవాలయం. మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజులు 8వ అధ్యాయము 27వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, మహాకాశమును సైతం ఆయనను నిన్ను పట్టజాలు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును. బైబిల్లో సొలొమోను అనేటువంటి మహారాజు వెండి బంగారాలతో మందిరం కట్టాడండి. మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తాడు, దేవా నిశ్చయముగా నీవు ఈ లోకమందు నివాసము చేయలేవు. కనుక ఎందుకు దేవుడి లోకం నివసించలేడు అంటే, మహాకాశం నిన్నేం చేయలేవు, పట్టజాలు. దేవుడు అంట మహాకాశాలు పట్టజాలు, అంత పెద్దవాడు ఆయన. అందుకే నేను కట్టి ఈ మందిరం ఏపాటిది. కాబట్టి ఈ లోకంలో మనం దేవునికి మందిరాలు గుళ్ళు కట్టలేము. యేసు వారు కట్టే మందిరాలు ఆయనకి సరిపోవు. అందుకే దేవుడు ఏమంటాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఎందుకు దేవుడికి మనం కట్టే మందిరం సరిపోదంటే, ఆయన ఎంత పెద్ద దేవుడు అంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటి. దేవుడు అంటాడు ఆకాశము. ఎందుకు దేవుడి లోకల్ నివాసం చేయలేడంటే, ఆకాశం అంటే దేవుని యొక్క సింహాసనం. మనం కుర్చీలో కూర్చున్నాం కదా, కుర్చీ ఎంత ఉంది ఆ సైజులు ఇప్పుడు దేవుడు కూర్చోబెట్టాలంటే మనము ఆకాశం అంత సింహాసనం వేయాలి. చెప్పండి, ఆకాశం సింహాసనం ఎవరైనా తయారు చేస్తారా? కనుక దాంట్లో దేవుడు కూర్చుంటే సింహాసనమే ఆకాశం అంతా ఉంటే ఆయన ఇంకెంత పెద్దగా ఉండాలి. చూసారా, సింహాసనం అంటే ఆయన దేవుడి యొక్క సింహాసనం కూర్చోవాలంటే ఆకాశం అంత ఏలంటే ఆయన సింహాసనం. భూమి అంత ఏంటంటే ఆయన పాదపీఠ సరిపోవట్లే. భూమి ఆయన కాలు పెడితే భూమి సరిపోవట్లా. కానీ అందుకంటాడు, మీరు నా నిమిత్త కట్టి ఇల్లు ఏ పాడు. అందుకే దేవుని ఆలయం దేవుడు ఉండటానికి కాదు, మనం ఉండటానికి కట్టుకుంటాం. చూసారా, కానీ ఎందుకు ఆ మందిరం అంటే దేవుడు దాంట్లో పట్టలేడు. హబక్కూకు 2:20 అంటాడు, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎట్లా ఉంటాడంటే ఆత్మ ద్వారా ఉండగలడు, కానీ మనలా శరీరంకి వచ్చి ఆయన దాంట్లో ఏం చేయలేము, సరిపోడు. ఒక మాట చెప్పాలంటే అసలు దేవునికి రూపము లేదు. దేవునికి చెప్పండి, రూపము లేదు. కనుక యేసు వారికి జన్మ కూడా లేదు. కానీ ఈ లోకంలో పుట్టాడని చెప్తున్నాం, కానీ మనలా పుడితే ఆయన కూడా మనిషేగా. అందుకే బైబిల్ ఏముందంటే, పాపులను రక్షించడానికి గీసేసి లోకమునకు వచ్చే అర్థం ఏంటి? ఎక్కడ ఉన్నాడు ఆయన? పరలోకమైనటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయనకి పుట్టుక లేదు. అందుకే ఆయన అన్నాడు, మొదటి వాడును కడపటి వాడు జీవించేవాడును నేను. ఆయనే మొదటి వాడు, ఆయనే కడపడు, ఆయనే ఆరంభము, ఆయనే అంతం. కాబట్టి దేవునికి మనలాగా జన్మలు ఏముండవు, కనుక దేవునికి పుట్టినరోజులు ఏముండవు. కాబట్టి ఎందుకంటే కానీ ఈ లోకం రావాల్సి వచ్చింది. ఎందుకంటే మామూలందరూ పాపంతో ఉన్నారు. ఈ పాపను విడిపించడానికి ఏ గ్రంథాలు సెలవిస్తున్నాయి? రక్తము చెందించాలి. రక్తం చెందించాలంటే అది ఏ రక్తము? ఈనాడు పాపం పోవాలని ఎడ్లు, తర్వాత మేకలు, కోడిని వధిస్తున్నారు. వెళ్ళిపోయి ఆర్డర్ మా రక్తం పోతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. హెబ్రీ 10:4 ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడి యొక్క రక్తం మానవ పాపలు తీసివేయట అసాధ్యం. ఆ కారణం చేత ఆ దేవాది దేవుడు ఈ లోకాన్ని దిగి వచ్చాడు. వాళ్ళందరి కోసము పాపము లేని వాడుగా పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, సిలువెక్కాడు, సిలువ చనిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుం చేసి తిరిగి లేచాడు. ఈ రాత్రి ఆ దేవుడి లోకాన్ని దిగి వచ్చాడు. కానీ ఈ రాత్రి ఆ దేవుడు ఎలా దిగి వచ్చాడు అనే సంగతి ఈ రాత్రి 7 సంగతులు చెప్తాను. ఇప్పుడు చెప్పిందంతా ఉపవతి కాదు, ఇంట్రడక్షన్. అసలు వర్తమానం ఇప్పుడు ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు ముగిస్తాను అనుకోవద్దు. ఇదంతా కూడా ఒక 10-15 నిమిషాల్లోనే ముగిచ్చేస్తాను. ఎందుకంటే మనకు అసలు క్రిస్మస్
ఉంది కాబట్టి అసలు క్రిస్మస్ ఇది కాదు మనకి, ఇది కాబట్టి త్వరగా ముగించేస్తాము. కాబట్టి ఏం కంగారు లేదు, 10-15 నిమిషాలు. ఇప్పుడు చెప్పిందంటే ఏంటంటే ఆయన ఎలాంటి దేవుడే చెప్పాను. ఇప్పుడు ఎలా వచ్చాడో చెప్తాను. ఎలాంటి దేవుడు వచ్చాడో చెప్పండి. ఆయన ఆకాశ నక్షత్రములు ఆయన కలుగు చేసిన వాడు కనుక, తర్వాత తన పుడిసిట్లో దోశ నీళ్ళన్నీ కూడా పట్టినవాడు, ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచినవాడు, భూమి అంతా పాత్రలో పెట్టినవాడు, పర్వతములను తూచినవాడు, కొండలను తూచినవాడు, నక్షత్రాలను కలిసి వాడి పేర్లు పెట్టినవాడు. ఆ తర్వాత ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన. అంత పెద్ద దేవుడు మరి ఎట్లా వచ్చాడు ఈ లోకానికి అనేది 7 సంగతులు మీకు చెప్తాను. మొదటిది ఆయన ఎట్లా వచ్చాడు ఈ లోకానికి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 41:14 వచనం నేను చదువుతాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. అందరూ చెప్పండి, యేసు ప్రభు స్వల్ప జనములో జన్మించెను. కాబట్టి ఇది మొదటి సంగతి అండి. యేసు వారు ఎవరిలో పుట్టాడంటే స్వల్ప జనం అంట. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ప్రపంచానికి సెంట్రల్ పాయింట్, దానికి నాభి అంటారు. మన దేహానికి బొడ్డు నాభి, సెంట్రల్ పాయింట్. అలాగా ప్రపంచానికి నాభి ఏంటంటే సెంట్రల్ పాయింట్, ప్రపంచం అంతటి భూమధ్య రేఖ దగ్గర సెంట్రల్ పాయింట్ యెరూషలేం. దానికి యెరూషలేములో బెత్లెహేం అనేటువంటి స్థలం వస్తూ ఉందన్నమాట. కానీ ఇప్పుడు అది సెంట్రల్ పాయింట్. ఇప్పుడు ఆ యెరూషలేములో యేసు వారు జన్మించాడు. అక్కడ ఇశ్రాయేల్ దేశం ఉంది. ఏ దేశం ఉంది చెప్పండి? ఇశ్రాయేల్ దేశంలో, అది ప్రపంచానికి ఇశ్రాయేల్ దేశము సెంట్రల్ పాయింట్, మధ్య ప్రదేశం, మధ్య భాగం అనమాట అది. అయితే ఇప్పుడు యేసు అక్కడ పుట్టాడు. వాళ్ళ జనాభా ఎంత? ఇశ్రాయేల్ జనాభా ఇటీవల